హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి. సో నా లైఫ్లో నేను చాలా ఇష్టంగా నేర్చుకున్న ఒక 2 కోర్సెస్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. నాకు చాలా చాలా ఇష్టంగా నేర్చుకున్న కోర్సెస్ అనమాట ఈ 2 కూడాను. ఒకటి వచ్చేసి కంప్యూటర్ కోర్స్ అండి, పీజీడీసీఏ. అలాగే ఇంకొకటి బ్యూటీషియన్ కోర్స్ అనమాట. సో ఈ 2 కూడా నేను చాలా అంటే చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ వీడియోస్లో బ్లౌజ్ కలెక్షన్ చూపించాను కదండి, అలాగే శారీ ఆర్గనైజింగ్ అవన్నీ చూపించాను కదా. సో అప్పుడు ఈ శారీస్ బ్లౌజెస్ అవి తీసి చూపించేటప్పుడు ఇవి కూడా బయటపడ్డాయి అనమాట. ఈ 2 కోర్సెస్ కూడా నేను బిఫోర్ మ్యారేజ్ కంప్లీట్ చేశానండి. ఒకవేళ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదంటే నేను బ్యూటీషియన్గా ఇంట్లో అన్న రన్ చేసుకోవచ్చు, యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను ఇవి 2 కూడా తీసుకొచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు వీటితో అంత అవసరం అయితే రాలేదండి, అందుకని పక్కన పెట్టేశాను. కాకపోతే ఇప్పుడు వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇక ముందేసుకుని కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కంప్యూటర్ కోర్స్కి సంబంధించిన నోట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంఎస్ ఆఫీస్ అవన్నీ కూడా చక్కగా నీట్గా రాసి పెట్టుకున్నానండి. అసలు ఇన్ని సంవత్సరాలు నేను అసలు వీటిని అసలు చూడలేదు. ఈ డైరీ కానీ, అలాగే బ్యూటిషియన్ కోర్స్కి సంబంధించిన రికార్డ్ కానీ ఏవి కూడా అసలు ఇంతవరకు నేను అసలు తీయలేదు బయటికి. సో చూడండి, ఆ నోట్స్ అంతా కూడా నీట్గా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చదువుకుంటే మళ్ళీ అదంతా కూడా గుర్తొస్తుంది అనమాట కంప్యూటర్ కోర్స్కి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. సో నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ కంప్యూటర్ కోర్స్. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎడిటింగ్, అలాగే ఇప్పుడు అంటే ఎడిటింగ్ అవన్నీ కూడా ఇష్టము అని అంటే కేవలం ఈ కంప్యూటర్ కోర్స్ అవి నేర్చుకోవడం వల్లే అనమాట. సో నాకు ఇలాగా ఈ కంప్యూటర్ వర్క్ కానీ, లేదంటే ఇలాగ ఎడిటింగ్ వర్క్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి కూడాను. ఈ కంప్యూటర్ కోర్స్ వచ్చేసి నేను 2006లో జాయిన్ అయ్యాను అనమాట. నేను నా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కలిసి ఈ పీజీడీసీఏ కోర్స్ చేశాము. ఈ కోర్స్ నేర్చుకోవడానికి 6 మంత్స్ టైం పట్టింది అన్నాను కదా. సో ఆ 6 మంత్స్ కూడా అసలు చాలా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాం అనమాట మొత్తం కూడాను. అసలు చెప్పే సార్ కూడా అసలు చాలా బాగా నీట్గా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు అనమాట. స్టార్టింగ్ అయితే అస్సలు అర్థమయ్యేది కాదు. తర్వాత అసలు నేర్చుకునే కొద్దీ అసలు చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది. ఈసారి టైం దొరికినప్పుడల్లా ఈ డైరీ అయితే కంపల్సరీ చదవాలండి. ఎందుకంటే చాలా వరకు మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సో చాలా వరకు మర్చిపోయాను. సో ఇదంతా ఒకసారి చదివామంటే ఇక మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బీడీపీఎస్కి సంబంధించిన పాంప్లెట్ అండి. దాంట్లో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏ కోర్స్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి బస్ పాస్ అండి, నా బస్ పాస్ అనమాట ఆ టైంలో. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో వచ్చేసి 8th క్లాస్లో దిగిందనమాట. సో బస్ పాస్ తోటి డైలీ బీడీపీఎస్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళడం రావడం అనమాట బస్సులో. అలాగే ఇది వచ్చేసి గోల్కొండలో దిగిన ఫోటో అండి. అసలు యాక్చువల్గా ఈ ఫోటో ఉందని కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇది ఆ టైంలో నేను దిగిన ఫోటో అనమాట. గోల్కొండకి వెళ్ళాము మా ఫ్యామిలీ తోటి, అప్పుడు నేను దిగిన ఫోటో. ఇక ఇది వచ్చేసి మెహందీ డిజైన్స్ బుక్ అండి. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలాగ బుక్ ఒకటి తీసుకున్నాను. సో ఇది చూసుకుంటూ నేను ఒక పేపర్ మీద డిజైన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇక ఇవి వచ్చేసి బీడీపీఎస్ కోర్స్కి సంబంధించిన బిల్ స్లిప్స్ అనమాట. బిల్ పే చేసినప్పుడు మనకి స్లిప్ ఇస్తారు కదా, సో దానికి సంబంధించిన స్లిప్లు అనమాట. అలాగే నా బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనూస్ చాలామందికి తెలుసు కదండి. సో అనూస్కి వెళ్ళాను, అంటే వేరే కోర్స్ కూడా జాయిన్ అవుదామని చెప్పి వెళ్ళి మాట్లాడి వచ్చాను. కానీ అది జాయిన్ అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో ఇది అప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మొత్తం మెహందీ డిజైన్స్కి సంబంధించిన చాలా చాలా డిజైన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా చూసి నేను ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మెహందీ డిజైన్ రికార్డ్ అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో మెహందీ రికార్డ్ చూపిస్తానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియో.
సో ఇదొచ్చేసి బ్యూటీషియన్ కోర్స్ రికార్డ్ అండి. ఇది ప్రిపేర్ చేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. అది ఏంటనేది తర్వాత చెప్తాను. ఇక ఇంట్రడక్షన్‌లో ఈ పైన స్టిక్కర్స్ ఉన్నాయి కదా! సో ఇవొచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు అప్పట్లో చాక్లెట్స్ కొన్నప్పుడు ఇలాగ చిన్న స్టిక్కర్స్ వచ్చేవి. అంటే చాలామందికి ఐడియా వస్తుంది ఇది చూస్తే. అలా స్టిక్కర్స్ వస్తే ఆ స్టిక్కర్స్ కంపల్సరీ ఆ రికార్డ్ మీద నువ్వు పెట్టాల్సిందే అని చెప్పి నాకిచ్చారనమాట. ఇక వాళ్ళు అడిగారు కదా అని చెప్పి గుర్తుగా ఉంటుందని చెప్పి ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా అక్కడ స్టిక్ చేశాను. యాక్చువల్‌గా అవి చేతి మీద అంటిస్తారనమాట స్టిక్కర్స్. సో అవి రికార్డ్‌కి ముందైతే అలాగా పెట్టాను. ఈ బ్యూటీషియన్ కోర్స్ నేను సెట్విన్ సంస్థలో నేర్చుకున్నానండి. సెట్విన్ సంస్థ అనేది గవర్నమెంట్‌కి సంబంధించిందనమాట. సో అందులో బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ కోర్సు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాగా చాలా రకాల కోర్సెస్ ఉంటాయండి. సో నేనైతే బ్యూటీషియన్ కోర్స్ చేశాను సెట్విన్‌లో. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యూటీషియన్ కోర్స్‌కి సంబంధించిన టాపిక్స్ అండి. ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో ఈ టాపిక్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. మొత్తం 18 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్‌దైతే ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యూటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్కిన్, ఐబ్రోస్, అలాగే బ్లీచింగ్, వ్యాక్సింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కేర్, డాండ్రఫ్, హెయిర్ డై, అలాగే హెయిర్ మసాజ్ ఒకటి, అలాగే హెన్నా ఎలా పెట్టాలి అనేది, మెహందీ ఒకటి, యాక్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఒకటి, ఫేషియల్, అలాగే హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ ఇలాగా ఒక 18 టాపిక్స్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి ఫస్ట్ టాపిక్ అండి. ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యూటీ అని చెప్పి ఉంటుంది. అంటే ఇందులో బ్యూటీషియన్ కోర్స్ అనేది ఎవరెవరు నేర్చుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా నేర్చుకోవచ్చా, లేదంటే దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటుందా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఈ రికార్డ్ ఒక్కటి చదివితే చాలండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అంత డీటెయిల్డ్గా చెప్పారండి ప్రతి టాపిక్ కూడాను. ఒక్కసారి చదువుకుంటే మళ్ళీ మనకి పార్లర్ పెట్టుకోవాలనుకున్నా లేదు కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను కదా ఈ రికార్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనేసి. అదేంటంటే ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ఇస్తారు కదండి మనకి, అంటే హెయిర్ కేర్ గురించి అలాగే స్కిన్ గురించి అలా ఇచ్చినప్పుడు మనకి ఏ టాపిక్ అయితే ఇచ్చారో ఆ టాపిక్కి సంబంధించిన ఇలాగా పిక్చర్స్ అయితే కలెక్ట్ చేయాలండి. సో ఈ పిక్చర్స్ కలెక్ట్ చేయడానికి ఎన్ని బుక్స్ కొన్నానంటే అన్ని బుక్స్ కొన్నానమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా టైప్స్ ఆఫ్ ఐబ్రోస్ అని చెప్పి. సో ఒక్కొక్కరికి ఐబ్రోస్ ఒక్కొక్క షేప్లో ఉంటాయి అన్నమాట. సో అలాగ డిఫరెంట్ ఐబ్రో షేప్ ఉన్న హీరోయిన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, వాళ్ళ ఫొటోస్ కలెక్ట్ చేసేసి ఐబ్రోస్ వరకు కనిపించేలాగా కట్ చేసి అక్కడ స్టిక్ చేయాలన్నమాట. సో అలాంటి పిక్చర్స్ కోసం న్యూస్ పేపర్స్ కానీ లేదంటే మ్యాగజైన్స్ కానీ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ కలెక్ట్ చేసుకుని ఆ పిక్చర్స్ టాపిక్కి సంబంధించినట్టుగా అవి సెలెక్ట్ చేసి కట్ చేసి ఇలాగ స్టిక్ చేయడానికి అయితే అసలు చాలా అంటే చాలా టైం పట్టింది. టాపిక్కి తగ్గట్టుగా ఇలాగ పిక్చర్స్ కలెక్ట్ చేయడానికి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అసలు ఎన్ని మ్యాగజైన్స్ కొన్నానో నాకే తెలియదండి. సో అవన్నీ కొనేసి ఇలాగ పిక్చర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క టాపిక్కి ఏ ఏ పిక్చర్ అయితే సూట్ అవుతుందో అవి కట్ చేసుకొని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పెడిక్యూర్ మెనిక్యూర్ టాపిక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పెడిక్యూర్ టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లెగ్స్ అవి కంప్లీట్గా కనిపించేలాగా ఒక పిక్చర్ తీసుకోవాలి. మానిక్యూర్ అని అంటే హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ కనిపించేలాగా ఒక పిక్చర్ పెట్టాలన్నమాట. సో ఇలాగా పిక్చర్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నాతో పాటు కోర్స్ చేసిన వాళ్ళైతే అసలు బాబోయ్ నీకు ఎలా కలెక్ట్ చేసావు అని చెప్పి షాక్ అయ్యారనమాట. అంటే అప్పుడు ఈ రికార్డ్ చేసిన టైంలో నా రికార్డ్లోనే ఇలాగా మంచి మంచి పిక్చర్స్ అయితే ఉన్నాయండి. నాకు మంచి మార్కులు వచ్చాయి. లాస్ట్లో మీకు మార్క్స్ కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో. సో ఇలాగైతే పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేశానండి. అలాగే నేను రికార్డు కూడా చాలా నీట్గా రాశాను అనమాట. అసలు 30 మెంబర్స్ 35 మెంబర్స్ ఉంటారు మా బ్యాచ్లో. సో అందరికంటే కూడా నీట్గా ఉంది నా రికార్డేనమాట. సో ఇలాగా మ్యాగజైన్స్లో పిక్చర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నేను రికార్డ్ అయితే తయారు చేశానండి. ఈ సెట్విన్లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటే మనకి సర్టిఫికేట్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ తరపున ఉంటుంది కాబట్టి సెట్విన్ అనేది మనకి సర్టిఫికేట్ వస్తుంది. అంటే ప్రైవేట్గా కోర్స్ ఇచ్చే వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. కాకపోతే మేము నేర్చుకునేటప్పుడు మాకేం చెప్పారంటే ఇది గవర్నమెంట్ తరపున సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు, ఆ లోన్ డబ్బులతోటి పార్లర్స్ అవి ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారనమాట. ఈ రికార్డ్ చూసేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. అదేంటంటే మాతో పాటు ఈ కోర్స్ నేర్చుకున్న ఒక ఆవిడ ఆ టైంలో యూఎస్ వెళ్తున్నారనమాట. సో యూఎస్ వెళ్ళే లోపు ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పలానా కోర్స్ చేస్తున్నాను అని చెప్పి పార్ట్ టైం జాబ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి అక్కడ పార్ట్ టైం జాబ్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ ఈ బ్యూటిషియన్ కోర్స్లో జాయిన్ అయ్యారండి.
అది కూడా 3 మంత్స్ కోర్స్‌కే జాయిన్ అయ్యారు. యాక్చువల్‌గా 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. అలాగే 6 మంత్స్ కోర్స్ కూడా ఉంటుంది. సో, తనైతే 3 మంత్స్ కోసమే జాయిన్ అయ్యారనమాట. అంటే 4 మంత్స్‌లో తను యూఎస్ వెళ్ళిపోవాలి. సో, 3 మంత్స్ కోర్స్ చేసేస్తే మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో, అది తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి 3 మంత్స్ కోర్స్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని తను యూఎస్ వెళ్ళారనమాట. అంటే యూఎస్ వెళ్ళేటప్పుడు అక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ చేయాలి, ఇలాగ సర్టిఫికేట్ ఏదైనా యూజ్ అవుతుంది అనేది అసలు అప్పుడు ఐడియా కూడా లేదనమాట. అలాగే ఆ కోర్స్ చేసేటప్పుడు మా బ్యాచ్‌లో 30-35 మెంబర్స్ ఉంటే అందులో 30 మెంబర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళనమాట. అంటే వాళ్ళు ఇంట్లో బోర్ కొడుతుందని, లేదంటే ఏదన్నా బిజినెస్ లాగా పెట్టాలి, బ్యూటీ పార్లర్ లాగా పెట్టాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళండి. నా ఏజ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళు. సో, ఇక్కడ మీరు ఈ రికార్డ్‌లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదండీ హెయిర్ స్టైలు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ హెయిర్ స్టైల్ ఉంది కదా! సో, ఆ హెయిర్ స్టైల్ వచ్చేసి మేము వేసిందేనండి. అంటే ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఇలాగ ఒక ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారండి. కండక్ట్ చేసినప్పుడు మేము వెళ్ళినప్పుడు వేసిన హెయిర్ స్టైలు. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ కూడా మేము వేసిందే. సో, అప్పుడు మేము వేసిన హెయిర్ స్టైల్స్ ఇలాగ ఫొటోస్ తీసుకుని న్యూస్ పేపర్‌లో వేశారండి వసుంధరాలో. సో, అవి కూడా నేను ఇలా కట్ చేసేసి రికార్డ్‌లో స్టిక్ చేసేసాను. ఈ లెఫ్ట్ సైడ్‌లో నేను డ్రా చేసిన హెయిర్ స్టైల్స్ అన్నీ మాకు నేర్పించినవన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అండి. మాకు ఏవైతే హెయిర్ స్టైల్ నేర్పిస్తారో అవన్నీ కూడా ఇలాగ డ్రా చేయాలి. అలాగే దానికి సంబంధించిన హెయిర్ స్టైల్స్ ఏమన్నా ఉంటే దాని పిక్స్ అనేవి అక్కడ మనం అది స్టిక్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ హెయిర్ స్టైల్ అంటే గాజులతోటి అంటే మనం బ్యాంగిల్స్ ఉంటాయి కదా! సో, ఆ బ్యాంగిల్స్ హెల్ప్ తోటి వేసిన హెయిర్ స్టైల్ అండి. అది కూడా మేము వేసిందే లలిత కళా తోరణంలో. ఇవన్నీ కూడా హెయిర్ కట్స్ అండి. హెయిర్ కట్స్ ఎన్ని టైప్స్, ఎలా చేయాలి, ఏంటి అనేది ఫుల్ టాపిక్ ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టుగా పక్కన పిక్చర్స్ అన్నీ యాడ్ చేశాను. సో, ఇక్కడ మీరు చూస్తున్న హెయిర్ స్టైల్స్ కూడా మేము వేసినవేనండి. అప్పుడు న్యూస్ పేపర్‌లో వేస్తే అవి కట్ చేసి ఇలాగ స్టిక్ చేశాను. సో, అక్కడ పైన పిక్చర్‌లో ఉన్న పాప ఉంది కదా! సో, ఆ అమ్మాయి మాతో పాటు ఈ కోర్స్ నేర్చుకున్న ఆంటీ వాళ్ళ పాప అనమాట. సో, వాళ్ళ పాపని తీసుకొచ్చి ఆవిడ అమ్మాయికి అలాగ హెయిర్ స్టైల్ అయితే వేశారు. మేము వేసిన హెయిర్ స్టైల్ ఫొటోస్‌తో పాటు ఇలాగ ఒక చిన్న నోట్ అయితే రాశారండి. ఇటీవల హైదరాబాద్‌లో సెట్విన్ సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ షోలో మంజుల అనే సౌందర్య నిపుణురాలు ప్రదర్శించిన కేశాలంకరణ అని చెప్పి ఒక చిన్న నోట్ అయితే రాశారు. మంజుల అంటే మాకు ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్పించిన మేడం పేరనమాట. సో, ఇలాగ ఒక చిన్న టాపిక్ అయితే రాశారు మా సెట్విన్ గురించి. సో, ఈ రికార్డ్ చూస్తుంటే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకున్నట్టుగా ఉందండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అసలు చాలా రోజుల నుంచి అసలు ఈ రికార్డ్ అనేది ఒకటి ఉంది అన్న గుర్తు కూడా లేకుండా అలా పక్కన పెట్టేసి ఉంచేశాను. ఈ రికార్డ్ అంతా ఒకసారి కంప్లీట్‌గా చదివేశామంటే మనకి ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా మంచిగా అర్థమైపోతాయండి. అసలు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి ఈ రికార్డ్ చదివితే చాలు డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా వచ్చేస్తాయి. ఇదంతా కూడా హెయిర్ కలర్స్‌కి సంబంధించిన టాపిక్ అండి. హెయిర్ కలర్స్ ఎన్ని రకాలుంటాయి, ఎలా అప్లై చేయాలి అని ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి బ్రైడల్ మేకప్ అండి. ఇది మెయిన్ అనమాట. బ్యూటీషియన్ కోర్స్‌లో మెయిన్ టాపిక్ అండి బ్రైడల్ మేకప్ అనేది. ఈ ఒక్క టాపిక్ మనం క్లియర్‌గా నేర్చుకున్నాము అనంటే చక్కగా వర్క్ చేసుకోవచ్చనమాట. అంటే ఈ వర్క్ ఒక్కటి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే గనక మ్యారేజెస్‌కి కావచ్చు, రిసెప్షన్స్‌కి కావచ్చు, ఎనీ ఫంక్షన్, ఎనీ అకేషన్‌కి మేకప్ అనేది చాలా ఈజీగా చేసేయొచ్చు. ఈ టాపిక్ నేను మీతో షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే కొద్దిగా వెరైటీగా ఈ వ్లాగ్ చేద్దాం అనిపించింది. రెగ్యులర్‌గా చేసే కుకింగ్ వీడియోస్, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కాకుండా నేను చాలా ఇష్టంగా నేర్చుకున్న ఈ కోర్సెస్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో, వీడియో స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదండీ! నాకొచ్చిన మార్క్స్ కూడా మీకు చూపిస్తానని. సో, ఫైనల్‌గా ఇవ్వండి 25కి 24 మార్క్స్ వచ్చాయన్నమాట. మా బ్యాచ్‌లో 25కి 24 మార్క్స్ వచ్చింది. కొంతమందికేనండి ఒక 5, 6 మెంబర్స్‌కే వచ్చింది. సో, అందులో నేనొకదాన్ననమాట. మిగతా అందరికీ కూడా చాలా తక్కువ మార్కులొచ్చాయి. ఈ రికార్డ్ అనేది సరిగ్గా చేయకపోయేసరికి. అలాగే ఫైనల్ ఎగ్జామ్‌లో వచ్చేసి 80% వచ్చింది. అది సర్టిఫికేట్‌లో ఉంటుందండి. సర్టిఫికేట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో, ఇదనమాట నా బ్యూటీషియన్ కోర్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.